మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒక ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి పాత్రలు ఉంటాయి. పాత్రలన్నిటిలో చాలా విలువైనటువంటి పాత్ర బంగారు పాత్ర. కానీ బంగారు పాత్రని అన్నిటికీ ఉపయోగించరు. మరియు చాలా సులువుగా తక్కువ ధరకు వచ్చే చవకైనటువంటి పాత్ర మట్టి పాత్ర. అలానే మట్టి పాత్రను అన్నిటికీ ఉపయోగించరు. అయితే బంగారు పాత్రను మట్టి పాత్రను ఓ పక్కన పెట్టి దాంట్లో తినడానికి సంబంధించినటువంటి పదార్థాలను పెట్టాలంటే బంగారు పాత్ర కొంచెం మురికిగా ఉంది. బంగారు ఉంది కానీ కొంచెం మురికిగా ఉంది. దానిలో మనం తినే పదార్థాన్ని పెడతామా, లేదా శుభ్రము చేయబడి శుద్ధిగా ఉన్నటువంటి మట్టి పాత్రలో మనం తిను పదార్థమును పెడతామా అంటే ఖచ్చితంగా శుభ్రంగా ఉన్నటువంటి మట్టి పాత్రలోనే మనం తిను పదార్థమును పెడతాం. కారణం ఏంటంటే అది శుద్ధిగా ఉంది. ఎందుకంటే తినే పదార్థం ఎప్పుడు శుద్ధిగా ఉన్నటువంటి స్థలాల్లోనే ఉండాలి. నేడు ప్రభువు మన యొద్దకు ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి మాటను ప్రభు తీసుకొచ్చారు. అదేమిటనగా దేవుడు వాడుకునేటువంటి పాత్ర ఎటువంటి పాత్ర, దేవుడు ఎటువంటి పాత్రను వాడుకుంటాడు. ఆయన సాక్షులుగా గాని, ఆయన సేవకులుగా గాని, ఆయన కొరకు జీవించే దైవ సమూహంగా గాని ఎటువంటి పాత్రలను ఆయన ఎన్నుకుంటాడు. పాత్ర లేదా కుండ అనగా శరీరానికి సాదృశ్యం, మనిషికి సాదృశ్యం. అయితే ఇటువంటి పాత్రలు, కుండలు గూర్చి మనం బైబిల్లో పరిశుద్ధ గ్రంథం ఏమి సెలవిస్తుంది అనేటువంటి విషయాన్ని చూస్తే బైబిల్లో రెండు పాత్రలను మనం చూస్తాం. ఒకటి మట్టి పాత్ర, మట్టి పాత్ర. రెండవది మడ్డి పాత్ర, శుద్ధమైనటువంటి మట్టి పాత్ర, అశుద్ధమైనటువంటి మడ్డి పాత్ర. హెచ్కేలు ప్రవచన గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డిగలకుండా మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. చీటీ దాని వంతున పడలేదు, వండిన దానిని మొక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము. చదివిన వాక్య భాగంలో ప్రభువైన యెహోవా హెచ్కేలుకి ఒక వాక్కును సెలవిస్తున్నారు. దాంట్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఇజ్రాయేలు జన సమూహమునకు నీవు ఇట్లాగా సెలవివ్వు, ఇట్లాగా తెలియపరచు. నరహంతకులు ఉన్నటువంటి పట్టణమా నీకు శ్రమ, మడ్డి గలకుండా మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. ఇది మడ్డి కుండ. ఈ మడ్డి కుండకు శ్రమ. దేవుడు ఇటువంటి కుండలను వాడుకోడు. ఇది నరహంతకులు ఉన్న కుండ, వ్యభిచారంతో నిండిన కుండ, అబద్ధాలతో నిండిన కుండ, మోసాలతో నిండిన కుండ, కొండేలతో నిండి ఉన్న కుండ, బూతులతో నిండి ఉన్న కుండ, సరస్వక్తులతో నిండి ఉన్న కుండ, దైవ దూషణతో నిండి ఉన్న కుండ, దేవుని సత్య మార్గానికి అడ్డంగా నిలిచి ఉన్న కుండ. ఇలా చూస్తూ ఉంటే మొత్తానికి దీనికి ఉన్న పేరు మడ్డి కుండ. దీనిలో ఎంతసేపటికి పాపమే ఉండిద్ది. ఇసుమంతైనా లేసమంతైనా పవిత్రత, పరిశుద్ధత కనబడదు. ఒకవేళ ఈ కుండ బంగారంతో చేయబడింది అనుకుందాం. బంగారంతో చేయబడినప్పటికీ ఆ కుండ దేనితో నింపబడి ఉన్నది అనేది విషయం. దేవుడు మడ్డి కుండలను వాడుకోడు. వాటికి శ్రమ, వాటిని శత్రువులకు అప్పగిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. మడ్డి కుండలను వాడుకోడు. మరి ఏ కుండను వాడుకుంటాడు అంటే ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, ఆయన మహిమ కొరకు ఆయన ఎటువంటి కుండను వాడుకుంటాడని మనం 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చూసినట్లయితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకై అర్హమైన ప్రతి కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనం గమనిస్తే మట్టి కుండ, బంగారు కుండ, చెక్కతో చేయబడిందా, దేనితో చేయబడినది అయినప్పటికీ కుండ అనేది ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. కుండ అనేది యజమానుడు వాడుకునేటువంటి అర్హమైనటువంటి పాత్రగా ఉండాలి. ఒక పాత్రలో పాలు పోయాలంటే ఆ పాత్ర శుద్ధంగా ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం చూస్తాం తప్ప అది బంగారందా, స్టీలిదా, వెండిదా, మట్టిదా అనేటువంటి విషయాన్ని మనం చూడం. ఇక్కడ ప్రభు సెలవిసినటువంటి మాట కూడా అదే. దేవుడు వాడుకోవాలనుకుంటే అది శుద్ధంగా ఉండాలి తప్ప దాని విలువ, దాని అందం, దాని రంగు, దాని చదువు, దాని వాక్చాతుర్యం, చమత్కారం, దాని అర్హత, డిగ్రీలు ఇవన్నీ ఆయన చూడడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే చరిత్రలో మనం చూస్తే దేవుడు ఎటువంటి మట్టి కుండలను వాడుకున్నాడు, ఎటువంటి మడ్డి కుండలను త్రిమీకరించాడు అని చూసినట్లయితే ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు వాడుకోవాలనుకుంటే, నిజంగా దేవుడు వాడుకోవాలనుకుంటే వేశ్యనైనా దేవుడు వాడుకుంటాడు కానీ వేషధారులను ఆయన అస్సలు వాడుకోడు. వేశ్యను వాడుకుంటాడు కానీ వేషధారులను వాడుకోడు. మట్టి కుండను వాడుకుంటాడు, మలిన కుండను ఆయన వాడుకోడు. మట్టి పాత్రను వాడుకుంటాడు కానీ మడ్డి పాత్రను ఆయన వాడుకోడు. నేను తెల్లగాలేను, నాకు సరైన వస్త్రాలు లేవు, నాకు సరైన గుడారం లేదు, నాకు సరైనటువంటి జ్ఞానం లేదు, నాకు సరైనటువంటి చదువు లేదు అని అనుకోవాల్సిన అక్కర్లేదు. దేవుడు వాడుకోవాలనుకుంటే, ప్రభువా నేను మట్టి పాత్రనే కానీ నన్ను నేను శుద్ధి చేసుకున్నానని ఆయన ఎదుట నిలబడినట్లయితే ఆ మట్టి పాత్రను ఆయన మహిమా
పరిశుద్ధాత్మతో నింపి మహిమకు కారణమైనటువంటి దేహముగా, శరీరముగా, ఆత్మగా ఆయన మారుస్తాడు. చరిత్రలో రాహాబు అనేటువంటి వేశ్యను మనం చూస్తాం. యెహోషువ, కాలేబులు ఆ కానాను దేశంలోకి అడుగుపెట్టినప్పుడు మిగిలిన 10 మంది ఆ కానాను ప్రాంతవాసులను చూసి భయపడుతున్నారు. కానీ యెహోషువ, కాలేబులు ఆ ప్రాంతాన్ని చూస్తూ గమనిస్తూ ఉన్నారు. ఆ విషయం కానాను ప్రాంతవాసులు తెలిసి వారిని చంపడానికి సిద్ధపడినప్పుడు వేశ్య అయినటువంటి రాహాబు ఇంట్లోకి వీళ్ళు అడుగుపెట్టారు. రాహాబు వేశ్య వారితో ఒక నిబంధన చేసుకుంది. మీరు జీవం కలిగినటువంటి దేవుని జనులు, నిశ్చయంగా మీరు ఈ దేశాన్ని ఓడిస్తారు, స్వాధీనం చేసుకుంటారు. అయితే నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను, నా కుటుంబాన్ని మీరు రక్షించండి, మమ్మల్ని చంపక, మమ్మల్ని హతము చేయక, మమ్మల్ని బ్రతకనివ్వండి అని యెహోషువ, కాలేబులతో ఒక తీర్మానం చేసుకుంది. ఈ రాహాబు అనేటువంటి వేశ్య దేవుని యొక్క వాగ్దాన సంతతిలో ఒక స్త్రీగా మార్చబడింది. మరియు మనం క్రొత్త నిబంధనలు చూసినట్లయితే సమరయ స్త్రీ అప్పటికే 5 పెనిమిట్లు ఉన్నట్లుగా మనం చూస్తాం యోహాను సువార్తలో. ఈ 5 పెనిమిట్లు ఉన్నప్పటికీ తాను పాపి అని ఎప్పుడైతే ఒప్పుకుందో, ప్రభువా నీవు నిజముగా దేవుని కుమారుడవు, నాకు సత్యాన్ని తెలియపరచు, నాకు నీ బోధన అనుగ్రహించు అని తన స్థితిని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ వేశ్యగా ఉన్నటువంటి ఆ కుండను దేవుడు తన పరిచర్యకు వాడుకున్నాడు. ఆమె వెళ్లి సువార్త ప్రకటిస్తే ఆ ఊరు మొత్తం కదిలి దేవుని యొద్దకు, అనగా క్రీస్తు యొద్దకు తేబడింది. ఈ 2 సందర్భాల్లో వేశ్యలుగా ఉన్నటువంటి స్త్రీలను దేవుడు వాడుకున్నాడు. మరియు వీరు మట్టి పాత్రలు అయినప్పటికీ దేవుడు వాడుకున్నాడు. కానీ మలిన పాత్రలు ఉన్నాయి. బంగారంతో, వెండితో శ్రేష్టమైన అందచందాలు కలిగినటువంటి అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి పాత్రలు ఉన్నాయి. కానీ అవి మడ్డి పాత్రలు. అది మనం ఆదికాండంలో చూస్తాం. నిమ్రోదు అనేటువంటి ఒక వ్యక్తి, మంచి జ్ఞాని, మంచి దేహదారుఢ్యం కలిగిన వాడు, మంచి సొగసు కలిగిన వాడు, బలము కలిగిన వాడు, జనులందరినీ తన వాక్చాతుర్యంతో ముందుకు నడిపించగలిగిన వాడు. కానీ నిమ్రోదు అనేటువంటి వ్యక్తి దేవుని దృష్టికి అసహ్యుడిగా మార్చబడ్డాడు. విగ్రహారాధన తనలో నుండి ప్రారంభమైనట్లుగా తాను దేవుడిగా ముందుకు సాగాడు. దేవుని దృష్టికి అసహ్యుడిగా, దేవుని చిత్తంలో లేనివాడుగా, నరకానికి పాత్రుడిగా మార్చబడ్డాడు. ఇది ఒక మడ్డి కుండ. ఎంత పైకి అందం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, జనులందరూ నడిపించగలిగినటువంటి సత్తా ఉన్నా, దేవుని చిత్తము చేయలేనటువంటి మడ్డి కుండ. మరియు బిలామున్నాడు. బిలాము దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకోగలిగినటువంటి గొప్ప వరము కలిగిన వాడు, ప్రవచన వరము, దర్శన వరం కలిగిన వాడు. కానీ ఇంత అందంగా ఉన్నప్పటికీ, ఇంత ఆత్మవరముతో అలంకరింపబడినప్పటికీ ఈ కుండ మడ్డి కుండ. దేవుని చిత్తము చేయడానికి ఏమాత్రము తన జీవితాన్ని అప్పగించుకోలేని మడ్డి కుండ. దైవ సమూహమును, వాగ్దాన సంతతిని శపించడానికి బయలుదేరినటువంటి మడ్డి కుండ. ఈ కుండను దేవుడు వాడుకోవాలి. చివరికి ఈ కుండ నరకానికి పాత్రుడిగా మార్చబడింది. మరియు మరొక వ్యక్తిని మనం చూస్తే సౌలు, ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు సౌలు ఎంత గొప్పవాడో, మంచి సొగసు కలిగిన వాడు, మంచి ఎత్తు కలిగిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు, దేవుని కొరకు రోషం కలిగి ముందడుగు వేసిన వాడు. అయినప్పటికీ ఇతడు ఎంత అందంగా అలంకరింపబడినప్పటికీ, ఎంత బంగారంగా, వెండిగా ఉన్నప్పటికీ ఈ పాత్ర మడ్డి పాత్ర. దేవుని చిత్తము చేయడానికి మాత్రం భయపడిపోయి పిరికితనముతో అడుగు వెనక వేసి దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు చేసినటువంటి మడ్డి పాత్ర. చివరకు ఈ పాత్ర, ఈ మడ్డి కుండ నరకానికి చేరువైంది. కనుక నేటి దినాన్ని మనం గుర్తించాల్సింది, దేవుడు మట్టి పాత్రను వాడుకుంటాడు, మలిన పాత్రను వాడుకోడు. దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మడ్డితో అందంగా రూపించబడినటువంటి పాత్ర, బంగారు, వెండి, ఇత్తడి, ప్లాటినం ఇలా నవరత్నాలతోనూ విలువైనటువంటి రాళ్లతోనూ వజ్రాలతో పొదిగింపబడినటువంటి పాత్ర అయినప్పటికీ ఆ పాత్ర మలినంగా ఉంటే నేను వాడుకోను. మట్టిగా, జిగటగా ఉన్న మట్టి పాత్ర అయినా అది శుభ్రంగా ఉంటే దాన్ని నేను వాడుకుంటాను. మనది ఏ కుండ, మనం దేవుడు వాడుకునేటువంటి అర్హమైనటువంటి కుండగా మనం ఉన్నామా? దేవుడు తృణీకరించి అసహ్యించుకునే అందమైనటువంటి పాత్రగా ఉన్నామా? ఒకవేళ లోక దృష్టిలో, ఈ లోకమును చూస్తే చాలా అందంగా కనిపించవచ్చు, బాగా చదువుకున్న వాళ్ళంగా అనిపించవచ్చు, బాగా జ్ఞానం ఉన్నట్లుగా అనిపించవచ్చు, లేదా గొప్పవారిగా అనిపించవచ్చు, మంచి ప్రఖ్యాతి ఉన్నవారుగా అనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఆ కుండ ఎలా ఉండదంటే, దేవుని ఎద్దుకు రాకపోతే, పాపాలు ఒప్పుకోపోతే, మారు మనసు పొందుకోకపోతే, పరిశుద్ధాత్మను పొందుకోపోతే, రక్షణ లేకపోతే, అంత అందంగా ఉన్న కుండను కూడా దేవుడు అంటున్నాడు అది మడ్డి కుండ, మానకుండ, పాపము చేయి కుండ అని ప్రభు అంటున్నారు. మరియు ఏ అర్హత లేకపోయినా దేవుని వాక్యాన్ని విన్నది విన్నట్లుగా, దేవుడి చిత్తము చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ, అనుసరిస్తూ ముందుకు సాగేటువంటి మట్టి కుండలతో ఆయన అంటున్నాడు, నేను వాడుకోవడానికి నీవు అర్హమైనటువంటి పాత్రవు, నేను నిన్ను వాడుకుంటాను. అది ఏ స్థాయిలో ఉన్నా, ఏ కోణంలో అయినా, ఎట్లా అయినా ఆయన వాడుకుంటాడు. పరిచర్యలో, దేవుని సందర్భ పనుల్లో, దేవుని సేవకులుగా గాని, దేవుని పరిచారకులుగా గాని, వాయిద్యములు వాయించువారుగా గాని, ఏ కోణంలో అయినా, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు, దైవ కార్యాల్లో ఏదో ఒక కార్యంలో ఆయన వాడుకుంటాడు, అర్హమైన పాత్రగా ఉన్న ఎడల. కనుక దేవుడు అనగా యజమానుడు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా మనం ఉందాం. దేవుడు ఉన్నత స్థానంలో, క్షేత్ర స్థాయిలో నిలబెట్టే, తన చేతితో పట్టుకోగలిగినటువంటి పవిత్రమైన
పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి కుండగా మనం దేవుని చేతిలో ఉందాం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని మహిమ కొరకు కారణంగా మనం నిలబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా ప్రభువా, నేటి దినాన్ని మీరు సెలవిచ్చినటువంటి మీ అమూల్యమైనటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. మట్టి కుండను, మడ్డి కుండను, మలిన పాత్రను, మట్టి పాత్రను, వేశ్యలను, వేషధారులను మా ముందు మీరు పెట్టి మీరు తెలియజేసినటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి మీ చిత్తాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వాతావరణ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారు మట్టి కుండ అయినప్పటికీ అది పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి కుండగా మీరు మార్చండి. వారు ప్రతి మలినమును నీ సన్నిధిలో విడిచిపెట్టకు, కడగబట్టకు, రక్షణ పొందుకుంటకు, పరిశుద్ధాత్మతో నింపబట్టకు, వారిని అప్పగింపబడినట్టుగా ప్రతిష్ఠించుకున్నట్లుగా మీరు దీవించండి. ఇంకా ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చి నీవు వాడుకునేటువంటి అర్హమైనటువంటి పాత్రగా మార్చండి. పరిశుద్ధపరచబడినటువంటి కుండగా మీరు మార్చి వాడుకోమని, అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.